శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇందీవరదల శ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఆగస్టు నెల 16వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు నెల 22వ తేదీ శనివారం పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారంగా శ్రావణమాస శుక్లపక్ష చతుర్థి ఆదివారము నుండి శ్రావణమాస శుక్లపక్ష దశమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములన్నింటినీ కూడా ఇప్పుడు విశేషముగా పరిశీలన చేద్దాము. ఈ వారం మంచి పండుగలు కూడా వస్తున్నాయి. శ్రావణ మాసంలో నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతం 16వ తేదీ, శివనక్త వ్రతారంభం 17వ తేదీ నుంచి నాగపంచమి అవుతుంది. ఆ రోజు శ్రావణ సోమవారము. శివనక్త వ్రతం చేసేటువంటి రోజు కూడా 18వ తేదీ శ్రావణ మంగళగౌరీ వ్రతము. అలాగే 21వ తేదీ శుక్రవారము శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం కూడా రాబోతూ ఉన్నది. అలాగే 22వ తేదీ శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతము. కాబట్టి శ్రావణ మాసము ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు కూడా ఒక విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజులను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతూ ఇప్పుడు వార ఫలితాల యొక్క విశ్లేషణ చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే మన మిథునంలో కుజుడు, అలాగే మిథునంలో ఉన్నటువంటి కుజుడు, కర్కాటకంలో రవిగురు బుధులు, సింహంలో కేతువు, శుక్రుడు చంద్రుడు కన్యలో ఉన్నారు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం మారేటువంటి ఇంకొక గ్రహం కూడా ఉంది. రవి 18వ తేదీ నుంచి సింహంలోకి మారిపోతున్నాడు. మంగళవారం నాడు సింహంలోకి రవి కూడా రాబోతున్నాడు. కాబట్టి రవి కేతువుల యొక్క యోగం అనేటువంటిది 18వ తేదీ నుంచి కూడా ఉంది. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. కాబట్టి ఇక ఈ వారం ముందుగా మేషరాశిని చూద్దాము. మేషం అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. ఈ వారం ఉన్న గ్రహ సంచారం ప్రకారంగా చూస్తే తృతీయంలో కుజుడు, చతుర్థ గురు బుధులు, అలాగే పంచమ రవికేతువులు, షష్ఠ స్థానంలో శుక్రుడు, అలాగే వ్యయంలో శని, భాగ్యంలో మన ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. కాబట్టి పెద్ద గొప్పగా ఉన్నటువంటి గ్రహ సంచారము కాదు. ఈ వారం కూడా మేషరాశి వారికి కొంత ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు ఓర్పు అనేటువంటిది చాలా వరకు కూడా అవసరం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందుకు సాగకపోవడం కూడా ఒక విధమైనటువంటి అసంతృప్తికి మీకు కారణం అవుతుంది. అయితే కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమముల్లో మాత్రము బుధవారం తర్వాత కొంత ముఖ్యమైనటువంటి సత్ఫలితాలను సాధించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా మీరు కష్టపడితే శుభయోగాలు కూడా ఉన్నాయి. అభీష్టం అనేటువంటిది సిద్ధిస్తుంది. చాలా వరకు కూడా పనులు పూర్తవుతాయి. ఏవైనా సరే స్పష్టమైన ఆలోచనలతోనే ముందుకు వెళ్ళటం అనేది అవసరము. అసంస్పష్టమైనటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులేవి కూడా చేయకండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు మేలు చేస్తాయి. ఒకటి మాత్రము సత్యము, కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చెయ్యకండి. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఈ వారం ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అనవసరమైన చర్చలకు ఎంత దూరంగా ఉంటే మేషరాశి వారికి అంతవరకు కూడా మంచిది. వ్యాపారులకు కొంత కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితేనే ఫలితం అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపారణ విస్తరణను కొంత వాయిదా వేస్తే బాగుంటుంది అని చెప్పవచ్చు. భూ లావాదేవీల్లో కూడా తొందరపాటు నిర్ణయములు అనేటువంటిది అవసరము లేదు. కాబట్టి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. విద్యార్థులు బాగా అధ్యయనం చెయ్యాలి. నిరుద్యోగులు బాగా కష్టపడాలి. మొదలైనటువంటివన్నిటినీ విశ్లేషణ చేస్తే మేషరాశి వారికి కొంత పర్వాలేదు ఈ వారం అని చెప్పవచ్చు. ఈ వారం
సోమవారం నాడు శివనక్త వ్రతాన్ని చెయ్యండి. ఉదయమంతా కూడా శివ సహస్రనామం చేసి రాత్రిపూట భోజనం చెయ్యండి. తర్వాత శుక్రవారం నాడు కనకధార స్తోత్ర పారాయణం చెయ్యండి. డబ్బులకు ఇబ్బంది అనేటువంటిది తొలుగుతుంది. వారంలో ఏదో ఒక రోజు మానసాదేవి దర్శనము చేసుకోవడం చాలా వరకు కూడా మంచిది. అలాగే మానసాదేవి పూజ చేసినా పర్వాలేదు. సర్పస్తోత్రం, మానసాదేవి అంటే సర్పదమ్మములకు దేవత కాబట్టి ఎక్కడైనా జంటనాగుల సర్ప దర్శనం కనిపిస్తే కనుక శిల్ప రూపంలో వాటికి నమస్కారాలు చేసుకోండి నాగపంచమి రోజున. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే వృషభం నుంచి ద్వితీయంలో కుజుడు, తృతీయ గురుబుధులు, చతుర్థ రవికేతువులు, పంచమ శుక్రయోగం, అలాగే ఏకాదశ శని, దశమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము, కొంత పంచమ శుక్రయోగము అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి చాలా సత్ఫలితములను ఇవ్వవచ్చు. వ్యాపార పరంగా ఈ వారము ఆది సోమవారాల్లో కూడా అధికమైన లాభములను గడించే ఆస్కారం కూడా ఉంది. ఆర్థికంగా చాలా వరకు కూడా బలపడతారు. నూతన ప్రయత్నములు అనేటువంటివి కూడా సఫలమవుతాయి. ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం కూడా మీరు మార్చకండి. ధనప్రాప్తి అనేటువంటిది కూడా ఉంది. ధనం అనేటువంటిది మీకు సమృద్ధిగా వస్తుంది. కుటుంబంతో ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. చాలా రోజుల తర్వాత చిన్ననాటి మిత్రులతో మాట వ్యవహారం అనేటువంటిది కొనసాగుతుంది. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రయత్నాలు, నూతన ఇంటర్వ్యూలు కూడా సఫలీకృతం అవుతాయి. ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మాటిమాటికి మార్చడం వల్ల ఆ పనిలో మీకు ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా జరగదు. ఉద్యోగపరంగా కొంత శ్రమ పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికతోనే ఒత్తిడి ఏదైతే ఉన్నదో అది ఎదుర్కొనగలుగుతారు. పనులను ఎప్పుడూ కూడా వాయిదా వేయకండి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. గిట్టని వారితో చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు ఉంటాయి. వృధా ఖర్చులు అనేటువంటివి కూడా ముందుకు రావచ్చు. ఆత్మీయుల సూచనలు, సలహాలు మీకు చాలా విషయాల్లో కూడా మేలు చేస్తాయి. వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం సత్ఫలితాలు కూడా రావచ్చు. మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. శుభవార్తలు కూడా శ్రవణము చేస్తారు. అలాగే వృషభ రాశి వారు తీర్థయాత్రలు చేపట్టడానికి కూడా కొంత ఈ వారం అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవడము, దుర్గాదేవి యొక్క ఆలయంలో నమస్కారాదులు చేసుకోవటము, అమ్మవారి స్తోత్రపారాయణములు చేయటము, సోమవారం నాడు శివనక్త వ్రతము చేయటము, సోమవారము శ్రావణ సోమవారాలు దర్శనము, మంగళ చండికా స్తోత్రపారాయణములు కూడా చేస్తే, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి. వృషభ రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం మిథునంలో కుజుడు, ద్వితీయంలో రవి గురు బుధులు. రవి మంగళవారం నుంచి సింహంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి మిథునం నుంచి రవి తృతీయంలో మంగళవారం నుంచి ఉంటాడు. కేతువు కూడా తృతీయంలో. చతుర్థ శుక్రయోగము, చతుర్థ చంద్రయోగము, అలాగే దశమంలో ఉన్నటువంటి శని, భాగ్య రాహువు యొక్క ప్రభావము. వెరసి మిథున రాశి వారికి గురుబలం అనేటువంటిది, బుధుడి యొక్క బలం కూడా, రాష్ట్రాధిపతి యొక్క బలం కూడా ద్వితీయంలో ఉండటం వల్ల కొంత మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా శ్రేష్టమైనటువంటి ఫలితాలు గట్టిగానే సాధించే అవకాశం కూడా ఉంది. మనోబలంతో పనులను ప్రారంభం చేయండి. ఆశయం దాదాపుగా కూడా నెరవేరుతుంది. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును కూడా సాధించటానికి మిథున రాశి వారికి కాలం అనేది అనుకూలంగా ఉంది. అలాగే మంచి విశేషమైనటువంటి కొన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా కలగవచ్చు. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీలున్నంత మేరకు సమయపాలన పాటించడం అనేటువంటిది కూడా అవసరము. వ్యాపార పరంగా కొంత మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి స్పందన ఇవ్వండి. కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి చేయడం పైన దృష్టి సారించడం అవసరము. ఆగ్రహ ఆవేశాల వల్ల కూడా కొన్ని అవకాశాలను మీరు కోల్పోవచ్చు. కాబట్టి
బంగారు భవిష్యత్తును సాధించుకోవటానికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము కొంత మీకు బాగుంటుంది. విశేషమైనటువంటి శుభయోగ ఫలప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. తొందర వద్దు, సాధ్యాలు ఆలోచించి కృషి చేయండి. ముఖ్యంగా ఒక గుర్తుపెట్టుకోండి, దగ్గరి వ్యక్తులతో విభేదములు రాకుండా జాగ్రత్త పడండి. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కూడా అవసరము. అలాగే కొంత మిథున రాశి స్త్రీలకు ఈ వారము బహుమతులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత మిథున రాశి వారి విద్యార్థులు ఈ వారంలో కొంత మంచి అడ్మిషన్లు కూడా, మంచి సీట్లు కూడా సంపాదించే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంకా సత్ఫలితములను సాధించటానికి ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. మిథున రాశి వారు ఈ వారమంతా కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే శివనక్త వ్రతము సోమవారం నాడు చేయటం కూడా చాలా వరకు కూడా యోగదాయకము అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటకంలో ఉన్నటువంటి గురు బుధులతో పాటు రవి కూడా మంగళవారం నుంచి సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి సింహంలో ఉన్నటువంటి రవి, అలాగే సింహంలో ఉన్నటువంటి కేతువు, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, చంద్రుడు, అలాగే కొంత మన సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము, అలాగే షష్ఠస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. కాబట్టి కొంత కర్కాటక రాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలని కూడా చెప్పవచ్చు. అదృష్ట యోగము అనేటువంటిది నమ్ముకోకండి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటేనే కొంత కర్కాటక రాశి వారికి ఫలితాలు బాగుంటాయి. ఎటు చూసినా కొన్ని విజయములైతే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం కొంత అనుకున్నంత మేరకు శుభప్రదంగా లేకపోయినా మిశ్రమమైనటువంటి ఫలితాలైతే బాగానే ఉంటాయి. అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా బుధవారము నుంచి కొంత మార్పులు అనేటువంటివి కూడా కనిపిస్తాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు, ఇంటికి ఉపయోగపడేటువంటి గృహోపకరణ వస్తువులన్నిటి కూడా కొనుగోలు చేస్తారు. అలాగే విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంట బయట మీదే పైచేయిగా ఉంది. దాదాపుగా అనుకూలమైన సమయము అని చెప్పవచ్చు. కొన్ని సమస్యలైతే తొలగిపోతాయి. వ్యాపారపరంగా లాభాలైతే ఉన్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడటం అనేటువంటిది కూడా మంచిది. నూతన ప్రయత్నాలైతే విజయవంతం అవుతాయి. గిట్టని వారు పనులను చేపట్టడానికి మీకు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీకున్నటువంటి బలం వల్ల, మీకున్నటువంటి కొంత దేవతా అనుగ్రహం వల్ల వారు విఫలమవుతారు. కొంత శత్రువులు మీకు కీడు చేస్తామనుకున్నప్పటికీ కూడా అది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలకే దారి తీస్తుంది. ఆస్తులు కొనుగోలు చేయటంలో పేపర్లను, డాక్యుమెంట్లను కొంత పరిశీలన చేయండి. మోసపోవటానికి అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే నూతన ప్రయత్నాలు విజయవంతం కావటానికి చాలా వరకు కూడా జాగ్రత్త పడవలసి వస్తుంది. ఎంత దైవారాధన, దేవత అనుగ్రహం సంపాదించడం మీద దృష్టి పెట్టండి. కాబట్టి ప్రయత్నం కంటే కూడా దేవతా అనుగ్రహము, ప్రయత్నము ఈ రెండు కలిస్తేనే మీకు విజయం అనేటువంటిది సంప్రాప్తము అవుతుంది. అందువల్ల ఆలోచించి అడుగులు వేస్తే బాగుంటుంది. కర్కాటక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటము, దేవతా అనుగ్రహం సంపాదించుకోవటము. ఈ వారం వచ్చేటువంటి నాగపంచమి 17వ తేదీ, ఆ రోజున సర్ప సంబంధమైన పూజలు చేయించుకోండి. ఆ తర్వాత చక్కగా విశేషమైనటువంటి శివ దర్శనం చేసుకొని శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అద్భుతమైన ఫలితములను కూడా సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే సింహంలో కేతువు, అయితే మంగళవారం నుంచి రవి కూడా సింహంలోకి అడుగు పెడుతున్నాడు. ద్వితీయ శుక్రుడు వ్యయంలో ఉన్నటువంటి గురు బుధులు, ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము
కొంత సింహరాశి వారికి ప్రభావం చూపిస్తూ ఉన్నది. కాబట్టి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు కొంత బలాన్ని తగ్గించడం వల్ల, అలాగే స్వస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం సింహరాశి వారికి రావటం వల్ల, అయితే కొంత గ్రహణయోగం అనేటువంటిది కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు రవితో కలవడం కూడా కొంత సింహరాశి వారి మీద ప్రభావం అనేటువంటిది కూడా చూపిస్తూ ఉన్నది. బుద్ధి బలం అనేటువంటిది సింహరాశి వారికి చాలా వరకు అవసరము. బుద్ధి బలంతో పనులను ప్రారంభం చేయండి. ఉద్యోగంలో కూడా వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అపార్థములకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వద్దు. ముఖ్యంగా భాగ్యంలో ఏ గ్రహము కూడా లేకపోవటము, అలాగే కొంత ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కొంత జ్ఞాన సంపద, అలాగే అనుకూలమైనటువంటి ఆర్థిక సంపద కూడా లభించవచ్చు. నమ్మకంతో పనిచేయండి, ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటువంటివి కూడా తప్పకపోవచ్చు. పనివారితో కొంత చికాకులు కూడా తలబడతాయి. కొంత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం అనేటువంటిది కూడా అవసరము. శుభకార్య ప్రయత్నాలు ఓ పట్టాన ముందుకు కదలకపోవచ్చు. ఉద్యోగపరంగా పనిభారం అనేటువంటిది కూడా పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు. వ్యాపారంలో కొంత ఒడిదుడుకులైతే ఉంటాయి. మొహమాటంతో ఇబ్బంది కూడా పడవద్దు. ఎవ్వరితో కూడా వివాదములు కూడా పెట్టుకోవద్దు. కొంత ఆరోగ్యం నిలకడగా కూడా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఈ వారమంతా కూడా విశేషమైనటువంటి సూర్య సంబంధమైనటువంటి ఆదిత్య హృదయము, అలాగే విశేషమైనటువంటి సూర్యాష్టకము, సూర్య నమస్కారాలు చేయండి. నవగ్రహ స్తోత్రపారాయణం చెయ్యండి. 21వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా కనకధార స్తోత్రపారాయణం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కన్యలో శుక్రుడు, వ్యయంలో రవికేతువులు, ఏకాదశంలో బుధగురుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని, షష్ఠస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము కన్యారాశి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి కన్యారాశి వారికి ఏకాదశ బుధగురుల యొక్క అనుగ్రహం వల్ల మంచి అద్భుతమైనటువంటి యోగాదులు అనేటువంటివి ఈ వారం కలగబోతూ ఉన్నాయి. విశేషమైనటువంటి ధనయోగ ప్రాప్తి అనేటువంటిది కూడా ఉంది. ఎంత ఖర్చులు తగ్గించుకుంటే కన్యారాశి వారికి అంత బాగుంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా ఎప్పటి పనులు అప్పుడు కనుక పూర్తి చేస్తే సమస్యలు అనేటువంటివి కూడా ఉండకపోవచ్చు. బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన, స్థిరమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వవచ్చు. కొన్ని విషయముల యందైతే కొంత గందరగోళ పరిస్థితి అనేటువంటిది కూడా నెలకొనేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఊహించని సత్ఫలితాలు, ఎందుకంటే ఏకాదశంలో 2 గ్రహములు కూడా ఉండటము ఊహించని యొక్క సత్ఫలితములకు కూడా దారి తివ్వవచ్చు. పదోన్నతి, అనుకూల స్థాన చలనాదులకు కూడా కన్యారాశి వారికి ఈ వారం అవకాశం ఉన్నది. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కూడా సాగుతాయి. విందులు, వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే స్వీయ నిర్ణయాలు చాలా వరకు కూడా మంచిది. ఎంత వీలైతే అంత వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది కన్యారాశి వారికి. కన్యారాశి విద్యార్థులు గట్టి ప్రయత్నం చేస్తే సీట్లు అనుకూలమైన చోట కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి ఉద్యోగంలో నిరుద్యోగులు అయినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగపరంగా గట్టి ప్రయత్నం చేస్తే కూడా మంచి ఫలితాలు ఇంకా కూడా సాధించే అవకాశం ఉన్నది. ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ అనేటువంటిది కూడా మీ వెంటనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా శివనక్త వ్రతం చేయండి. నాగపంచమి రోజున జంటనాగుల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ముఖ్యంగా 21వ తేదీ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది కూడా చక్కగా పాల్గొనేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. అందువల్ల వరలక్ష్మి వ్రతం రోజున కనకధారా స్తోత్ర పారాయణము,
లక్ష్మీ సహస్రనామస్తోత్ర పారాయణం చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు కూడా దాదాపుగా కూడా తగ్గుతాయి అని చెప్పవచ్చు. గోదానం కానీ గోవులకు సంబంధమైనటువంటి ఏది చేసినా కూడా మీకు అనుకూలత ఉంటుంది. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కలిగే ఆస్కారం ఉంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం. ఎందుకంటే తులారాశి వారికి వ్యయంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఏకాదశంలో ఉన్నటువంటి రవి మంగళవారం నుంచి ఉద్యోగపరంగా కొంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఏకాదశ రవి, తర్వాత దశమంలో బుధ గురులు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం. దాదాపుగా తులారాశి వారికి యోగించేటువంటి గ్రహములు కొంతమేర ఫలితములను నిర్ధారణ చేయబోతున్నాయి. అందువల్ల తులారాశి వారు ఏం చేయాలి? ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం మీద దృష్టి పెట్టండి. శుభం అనేటువంటిది కూడా జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అద్భుతమైనటువంటి వ్యాపార యోగం సూచితంగా కనిపిస్తూ ఉన్నది. వ్యాపారం బాగుంటుంది. పలు మార్గాల్లో కూడా విజయాన్ని పొందుతారు. దేనికి తొందరపడకండి. ఎప్పుడు కూడా మీరు తొందరపడకండి. శుభకార్య ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగపరంగా అనుకూల స్థానచలనానికి సూచన కనిపిస్తూ ఉన్నది. రావలసినటువంటి డబ్బు కూడా సకాలంలో కూడా మీకు చేతికందుతుంది. సోదరులతో వివాదాలు పెట్టుకోకండి. సోదరులతో సఖ్యతగా ఉండండి. వ్యాపారులకు చాలా వరకు కూడా ఇది మంచి సమయము. ఆర్థికంగా ఈ వారమంతా కూడా తులారాశి వారు పుంజుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకపోతే విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. ఆపదలు దగ్గరగా వచ్చి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గ్రహయోగం వల్ల, దైవయోగం వల్ల వాటన్నింటినీ కూడా దాటుతారు. కాబట్టి తులారాశి వారు కొంత సూర్య అష్టకము, సూర్య సహస్రనామము, సూర్య నమస్కారాదులు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములను కూడా పొందుతారు. ఎంత సూర్యారాధన చేస్తే అంత మంచి ఫలితాలు అనేటువంటివి తులారాశి వారికి ఉంటాయి. అలాగే ఈ వారము కొంత శివనక్త వ్రతం చేయండి సోమవారం నాడు. అలాగే మంగళగౌరి వ్రతం 18వ తేదీ రోజున అమ్మవారి దర్శనం చేసుకోండి. 21వ తేదీ వరలక్ష్మి వ్రతంలో కనకధార స్తోత్ర పారాయణం చేయండి. మీకు అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు కూడా కొంత తగ్గే ఆస్కారం కనిపిస్తూ ఉంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే వృశ్చికం నుంచి ఏకాదశ శుక్రుడు, అలాగే దశమంలో కేతు రవి, అలాగే భాగ్య గురుడు, భాగ్య బుధుడు అని కూడా చెప్పవచ్చు. అష్టమ కుజుడవుతున్నాడు. పంచమ శనియోగం అనేటువంటిది కూడా కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. అలాగే చతుర్థ రాహువు. అందువల్ల వృశ్చిక రాశి వారికి కొంత ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క ప్రభావం, ఎందుకంటే వృశ్చికానికి కనుక చూస్తే కనుక ఏకాదశ శుక్రుడు కొంత ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గ్రహములు కూడా కొంత విశేషమైనటువంటి ఫలితమును ఇవ్వబోతూ ఉన్నాయి. భాగ్య బృహస్పతి కానీ భాగ్య బుధుడు కానీ చాలా మంచి ఫలితములను వృశ్చిక రాశి వారికి ఇస్తున్నారు. మంచి కాలం నడుస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. కొంత అధికార సంబంధమైనటువంటి యోగములు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సరి అయినటువంటి గుర్తింపు అనేటువంటిది కూడా లభించటానికి ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా త్వరగానే పూర్తవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కొందరికి బాసటగా ఉంటుంది.
అలాగే ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులను వీలైనంతగా నియంత్రించడం అవసరము. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా కూడా చేతికి అందుతుంది. అధికారులతో మాట పట్టింపులు కూడా తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం చాలా వరకు కూడా అవసరమవుతుంది. శనివారంలో ఆదివారం నాడు వారాంత శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కనకధార స్తోత్ర పారాయణంతో పాటుగా 16వ తేదీ నాగ చతుర్థి రోజున పుట్టలో పాలు పొయ్యడం కానీ, అలాగే మానసాదేవి అంటే జంటనాగుల యొక్క దర్శనం చేసుకోండి. అలాగే 17వ తేదీ శివనక్తాన్ని కూడా చేయండి. సోమవారం శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో మీకు అనుకూలతలు చాలా వరకు కూడా పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకంటే ధనుస్సు నుంచి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ షష్ఠ సప్తమ కుజుడు, అష్టమ గురుబుధులు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి రవి, కొంత రవి యొక్క ప్రభావము, అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావము. కాబట్టి ధనుస్సు రాశి వారికి కనుక ఈ వారం అంతా కనుక చూసుకున్నట్లయితే కొంత తాత్కాలిక ప్రయోజనములైతే కొంత పొందుతారు. వ్యాపార పరంగా ఇది చాలా వరకు కూడా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయములన్నీ కూడా భవిష్యత్తు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. క్రమంగా పరిస్థితులు అనుకూలంగా కొంతవరకు కూడా మారుతాయి. ఆలోచనలకు పరిమితం కాకుండా కార్యాచరణ అనేటువంటిది కూడా ఆరంభం చెయ్యండి. పలు మార్గముల యందు అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. కొంతమంది శత్రువులు కూడా ఈ వారాంతంలో మీకు మిత్రులు కావచ్చు. మీ వల్ల కొందరు లాభపడతారు. భూ సంబంధ, గృహ సంబంధ, వాహన సంబంధమైనటువంటి లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. వీలైనంత వరకు ఖర్చుల నియంత్రణ అవసరము. పెద్దల సలహాలు సూచనలు పాటించడం వల్ల ప్రయోజనమైతే పొందుతారు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనముల మీద దృష్టి పెట్టకుండా శాశ్వతమైనటువంటి ప్రయోజనములు సాధించేటువంటి దిశగా ముందుకు వెళ్ళమని మీకు సూచన. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా కూడా సోమవారం శివవ్రతము, అలాగే శుక్రవారం నాడు మహాలక్ష్మి అనుగ్రహం కోసం కనకధార స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. కొంత అనుకూలత పెరుగుతుంది. వారంలో ఏదైనా ఒక రోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ కుజుడు, సప్తమ గురుబుధులు, అష్టమ రవికేతులు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రయోగం. కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రయోగం అనేటువంటిది కూడా కొంత ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ఈ వారం కొంత గ్రహముల యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మకర రాశి వారికి మనోబలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. మనోబలంతో పనిచేసి విజయం సాధించండి. అడుగడుగున ఆటంకములు ఎదురవుతూ ఉంటాయి. అడుగడుగున ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిదే మకర రాశి వారు ఎంచుకున్నటువంటి మార్గము. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నములు అనేటువంటివి కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి. వాటిని అమలుపరచడంలో కూడా విజయములను సాధించవచ్చు. ఉద్యోగంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా నిర్వర్తించడంతో పాటుగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. ఎప్పుడు కూడా ఆలోచనలు ఎట్లా ఉండాలి అంటే వాస్తవాలకు దగ్గరగా సృజనాత్మకంగా పనిచేయండి. ఉద్యోగంలో మీ నిజాయితీ అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. ఎంత ఓర్పు ఉంటే అంత బాగుంటుంది. మకర రాశి వారికి వారాంతంలో ఒక ధైర్యం ఇచ్చేటువంటి వార్త కూడా ఈ వారం వింటారు. అలాగే పెద్దల సూచనలు పాటించడం కూడా
అవసరము. కొంత ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట కూడా లభించవచ్చు. మకర రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా శివనక్త వ్రతాన్ని కూడా చేయడంతో పాటు 22వ తేదీ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. మీకు అనుకూలత పెరుగుతుంది. ఈ శ్రావణ మాసమంతా దైవారాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. మకర రాశి వారికి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయండి. కుంభరాశి ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచారం చూస్తే కుంభంలో రాహువు, ద్వితీయంలో శని, పంచమ కుజుడు, షష్టంలో బుధగురులు, సప్తమ రవికేతువులు, అష్టమ శుక్రుడు మీకు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి ప్రశాంతత ఈ వారం చాలా వరకు కూడా అవసరం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గత వారం కంటే కొంత మెరుగు అవుతుంది. విఘ్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చేసే దైవారాధన వల్ల వాటంతటవే తొలగిపోతాయి. ఉద్యోగపరంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం మీద దృష్టి పెట్టండి. త్వరగా పనులు పూర్తి చేయాలని మాత్రం తొందరపాటు పనులు మాత్రం చేయకండి. ముందు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎప్పటికీ కూడా మార్చకండి. తోటివారి సహకారం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో చెడు ఆలోచనలు రావటము, ఏమీ చెయ్యాలనిపించకపోవటము మొదలైనవి ఉంటే కూడా వాటిని దాటే ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో కొన్ని సమస్యలు ఉద్యోగపరంగా ఎదురవుతాయి. ఈర్ష్య ద్వేషములకు మీరు గురి అవుతారు. పెద్దల అండదండలు లేకపోవటము, పుణ్యక్షేత్రాలను సందర్శించటం వల్ల కొంత మార్పులు కలగవచ్చు. చిన్ననాటి స్నేహితులతో కూడా మాటలు కలుపుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి ఈ వారమంతా కలహాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు కలహాలు మీకు లేకుండా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు అనేటువంటివి అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణము చేయటము, అలాగే సోమవారం నాడు శివనక్తాన్ని ఆరంభం చేసుకోవటము, అలాగే ఆ రోజు గరుడ పంచమి చక్కగా సుదర్శన స్తోత్రపారాయణం చెయ్యండి. ఆ రోజున కూడా విష్ణుపద పుణ్యకాలం కూడా వస్తుంది కాబట్టి 17వ తేదీ నాడు సోమవారం నాడు శివ సహస్రము, విష్ణు సహస్రాది పారాయణాలతో భగవదారాధన చేస్తే కొంత కుంభరాశి వారికి ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణం కూడా చెయ్యండి. తదుపరి మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము వ్యయంలో రాహువు, మీనంలో శని, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, పంచమ గురుబుధులు, షష్ఠ రవికేతువులు, సప్తమ శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మీనరాశి వారికి అదృష్టము, శ్రమ ఈ రెండు కూడా సమాంతరంగా ఉంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల వార ఆరంభంలోనే కొన్ని చికాకులు అనేటువంటివి కూడా తప్పకపోవచ్చు. సమాజంలో గుర్తింపు పొందే ప్రయత్నంలో కొన్ని విఘ్నాలు ఏర్పడతాయి రాజకీయ నాయకులకు. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సుస్థిరమైనటువంటి పదవీయోగ ఫలప్రాప్తి కూడా కనిపిస్తూ ఉన్నది. స్వయం కృషితో ఉద్యోగంలో సముచితమైనటువంటి స్థానం సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. మంచి పనుల కోసం కాలాన్ని వినియోగించటం వల్ల చక్కని భవిష్యత్తును కూడా సొంతం చేసుకునే అవకాశం ఉన్నది. బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన స్థిరమైనటువంటి ఫలితములను ఇస్తుంది అని మాత్రము మీనరాశి వారు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కోర్టు వ్యవహారముల యందు అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల సూచనలు సలహాలు పాటించడం కూడా కొంత అవసరము. ఆరోగ్యంగా ఉంటారు. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. శత్రువులు కూడా కొంత మీకు మిత్రులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచి ఫలితములు అనేటువంటివి కూడా మీకు వస్తాయి అని కూడా చెప్పవచ్చు. మీనరాశి వారు స్త్రీలు వివాహ సంబంధములను అన్వేషణ చేయడంలో కూడా మంచిది. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మీనరాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామము చేయండి. అలాగే సోమవారం నాడు 17వ తేదీ
శివనక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రి శివ సహస్రనామ పారాయణం చేసి భోజనం చేస్తే మంచిది. అలాగే శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆరాధన చేయండి, బాగుంటుంది. లక్ష్మీదేవి దర్శనం చేసుకోండి. 22వ తేదీ శనివారం నాడు చక్కగా మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే మీకు మరిన్ని యోగదాయకమైన శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఇక వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల్లో కొంత తేడా ఉండటం వల్ల కొన్ని ఫలితాలు తేడా ఉంటుంది. అందువల్ల వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన కోసం నాతో మీరు మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు. తప్పకుండా కూడా నేను మీతో మాట్లాడుతాను. అయితే అపాయింట్మెంట్ ద్వారానే నేను మాట్లాడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అపాయింట్మెంట్ కోసం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నాతో మాట్లాడండి. మంచి ఫలితాలు కూడా చెప్పడం, అలాగే దశ అంతర్దశల్లో ఉన్నటువంటి ఫలితాలను కూడా మీకు చక్కగా చూసి చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది, స్తోత్రపారాయణాలు, సలహాలు, సూచనలు కూడా ఇస్తాము. ఇవి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు. మీ అందరికీ కూడా బాగుండాలి అని కోరుకుంటూ వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు కూడా సెలవు. అందరికీ ముందస్తుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అలాగే శ్రావణ మాసంలో శివనక్త వ్రతం చేసేటువంటి వారికి కూడా బాగుంటుంది. మీకు సోమవార శివుడి ఆరాధన శ్రేయస్సునిస్తుంది. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్.